అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత సుధాకర్ నాయుడును హత్య చేస్తామంటూ ఇటీవల బెదిరింపులు రావడంతో ఆయన జిల్లా ఎస్పీని కలిశారు. తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులపై సుధాకర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతికి రావాలంటూ వారిద్దరినీ ఆదేశించింది. ఇరువురిని విచారించే బాధ్యతను పార్టీ నేత కోవెలమూడి రవీంద్రకు అప్పగించింది. అయితే ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొనింది. గురువారం రాత్రి అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన విచారణ నిమిత్తం రాత్రి డీఎస్పీ ఆఫీసుకు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డీఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకుంటూ సుధాకర్ నాయుడు కారులో వెళ్లిపోయారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులపై జిల్లా ఎస్పీ జగదీష్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత సుధాకర్ నాయుడుని హత్య చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ చేశారని తెలిసింది. అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఎస్పీ అత్యంత గోప్యంగా దీన్ని విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఉదయం నుంచి కొంతమంది బ్రోకర్ మీడియా ప్రతినిధుల ద్వారా గగ్గోలు పెట్టిన లిక్కర్ నాయుడు ఎందుకు అనంతపురంలో మీడియాను చూసి పారిపోతున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గం ప్రశ్నిస్తోంది. నిజంగా ప్రాణహాని ఉంటే మీడియాతో మాట్లాడేవాడివని కొంతమంది బ్రోకర్ మీడియా ప్రతినిధులకు లిక్కర్ నాయుడు తన అనుచరుడు ఇంట్లో సకల వ్యసనాలను అనుభవింపజేస్తున్నావని ఆరోపిస్తున్నారు. కొందరు మీడియా వారు తమ యాజమాన్యాలకు కూడా నిజానిజాలు తెలపకుండా లిక్కర్ నాయుడు ఆడుకో ఇస్తున్న ముడుపులకు అలవాటు పడి పొద్దున్నుంచి తమ స్వామి భక్తిని గట్టిగానే చాటుకున్నారని గట్టిగానే విమర్శిస్తున్నారు. అయితే వారి ప్రయత్నమంతా లిక్కర్ నాయుడు పరుగుతో బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారు. మీరు ఎంత చేసినా దగ్గుపాటి ప్రసాద్ ఎప్పటికీ నిప్పేనని, ఆయనను ఏదో చేయాలని చూస్తే మీరే భస్మమవుతారని జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. సాయి పెట్టు సార్ ఒక్క నిమిషం నా నీటి తీసిన కదా విజువల్ సాయి పెట్టు సార్ ఒక్క నిమిషం నా నీటి తీసిన కదా విజువల్